హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపి టాక్స్. నా పేరు దీప్తి. మనం ఈరోజు చెప్పుకోబోతున్న కథ పేరు దీవెనలు. ఈ కథను రాసిన వారు ఆదర్శిణి గారు, గుంటూరు నుండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఉదయపూర్ని పరిపాలించే రాజుకు దైవభక్తి ఎక్కువ, నిజాయితీపరుడు కూడా. తన రాజ్యంలోని ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాడు. ఆయన నిజాయితీకి మెచ్చి ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు రాజు, మీరు నాకు దర్శనమిచ్చారు అంటే నేను పుణ్యాత్ముణ్ణి అయ్యాను. కానీ నేను ఒక్కడనే పుణ్యాత్ముణ్ణి కావటం నాకు ఇష్టం లేదు. నా రాజ్యంలోని ప్రజలందరూ కూడా పుణ్యాత్ములు కావాలి అంటే నా రాజ్యంలోని ప్రజలందరికీ మీ దర్శన భాగ్యం కలగాలి అని వేడుకున్నాడు. అందుకు దేవుడు సరేనని ఒప్పుకున్నాడు. రేపు ఉదయాన్నే రాజ్యంలోని ప్రజలందరినీ ఊరి చివర ఉన్న కొండ దగ్గరకు తీసుకురా అని చెప్పి దేవుడు అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు తన భార్య సహా ప్రజలందరినీ తీసుకుని కొండ దగ్గరకు బయలుదేరాడు. దారి మధ్యలో ఒకచోట వెండి నాణేల రాశి కనిపించింది. వాటిని చేజిక్కించుకోవటానికి సగం మంది ప్రజలు ఆగిపోయారు. మరి కాస్త దూరం వెళ్ళిన తర్వాత దారిలో బంగారు నాణేల రాశి కనిపించింది. వాటి కోసం మిగిలిన వాళ్ళందరూ ఆగిపోయారు. చివరకు రాజు, ఆయన భార్య మాత్రమే మిగిలారు. వాళ్ళిద్దరూ కొండవైపు నడక మొదలుపెట్టారు. కాస్త దూరం వెళ్ళగానే వజ్రాలతో అలంకరించిన మేడ కనిపించింది. ఆ మేడను చూడగానే రాజు భార్య పరుగున వెళ్ళిపోయింది. చివరకు రాజు ఒక్కడే కొండ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళగానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ రాజ్యంలోని ప్రజలందరూ పుణ్యాత్ములు కావాలని అనుకున్నావు, కానీ వాళ్లకు అత్యాశ ఎక్కువ. ఒకవేళ వాళ్ళు అత్యాశకు పోకుండా నా దగ్గరకు వచ్చి ఉంటే జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ ఆశ నా దగ్గరకు రానివ్వలేదు. నీకు డబ్బుపై ఆశ లేదు. నువ్వు రాజువై ఉండి కూడా నీకు పదవి వ్యామోహం లేదు. భారమంతా నా మీద వేసి రాజుగా నీ బాధ్యతలన్నీ సక్రమంగా చేస్తున్నావు. అందుకే నేను నీకు మాత్రమే కనిపించాను అని చెప్పి నువ్వు భూమిపై ఎంతో కీర్తి ప్రతిష్టలు గడించి చివరకు నాలో ఐక్యమవుదువుగాక అని ఆశీర్వదించి దేవుడు అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత రాజుగారు ఏమాత్రం స్వార్థం లేకుండా ఎంతో నీతి నిజాయితీలతో తన రాజ్యాన్ని పరిపాలించాడు. ఇదండి ఈరోజు స్టోరీ. ఈ కథ మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.